చూడండి, దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయారు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి పగలు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ సంగతి ఆయన సేవకులకు అర్థమైంది. ఒకప్పుడు అయ్యగారు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని ఆత్మ కాదు, ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చింది. అందుకే మరి అందరిని భయపెట్టాల్సిన రాజు తనకు తాను ఆయనే భయపడుతున్నాడట. చాలా మంది నాకు ఇదంటే భయం, అదంటే భయం, ఇదంటే భయం, అదంటే భయం, రాత్రి అంటే భయం, చీకటి అంటే భయం, ఎవరైనా చచ్చిపోయారంటే భయం, యాక్సిడెంట్ అంటే భయం, అన్ని భయాలు చెబుతారు. రీజన్ ఏంటంటే ఆ ఏరియాలో నువ్వు దేవుని సన్నిధి నీకు అవసరమై ఉన్నది. ఆ సమయంలో, గడియల ఆ చోట దేవుడు నీకు తోడుగా ఉంటే పిరికితనాన్ని పుట్టించే ఆత్మ నీ యొద్ద ఉండలేదు. గమనించండి, దేవుని ఆత్మ ఉన్నంతసేపు దురాత్మ రాలేదు. దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? దురాత్మ రావాలన్నా అక్కడ ఎవరున్నారో చూసుకుంటుంది. దేవుని ఆత్మ వెళ్ళిపోతేనే వాడు రాగలుగుతున్నాడు.